నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి పట్టణంలోని స్థానిక చెంచురామయ్య అతిథి గృహంలో శనివారం మాజీ ఎమ్మెల్యే గండిపల్లెం జలాశయ ప్రధాన వెన్నుబోయిన చెంచురామయ్య 22వ వర్ధంతి కార్యక్రమం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చెంచుబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉదయగిరికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీల మార్గదర్శి పొన్నుబోయిన చెంచురామయ్య అని ఉదయగిరికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొనియాడారు. ప్రజలకు మంచి సేవలు అందించిన ఆయనను మర్చిపోకూడదని, అదే మార్గంలో వెళుతున్న ప్రస్తుతం ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ని కూడా గెలిపించుకొని ఉదయగిరి నియోజకవర్గానికి మరిన్ని మెరుగైన సేవలు అందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బయ్యన్న, మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్ర, బాపు, చప్పిడి హజరతయ్య, సుమన్, చలికులను రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీతి నిజాయితీలు కొండపనాయుడు గారు, అలాగే మా తండ్రి గారు, ఆన వెంకటరెడ్డి గారు, బెజవాడ వాళ్ళు అనేక మంది ఆ రోజు రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం పనిచేశారు. ఆ రోజు రాజకీయాల్లో సంపాదించుకుంటే తప్పు, ఈరోజు రాజకీయాల్లో సంపాదించుకుపోకుంటే తప్పు అయిపోయింది. వ్యవస్థ అలాగా మారింది. కానీ అలాంటి వ్యవస్థలకి మా తండ్రి గారు రాష్ట్రాన్ని మాకు ముఖ్యమని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. మా హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చూస్తే మార్చి 21, 1975 సంవత్సరంలో మా తండ్రి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అప్పుడు మాకు అక్కడ ఐఏఎస్ గవర్నమెంట్ శ్రీకాంత్ గారు చూపించారు. ఏమైనా నాకే చాలా ఆశ్చర్యిస్తే ఆ మాటలు మేము అసెంబ్లీలో మేము తెలగాయం చూస్తే మా తండ్రి మాట్లాడేటట్లు అసెంబ్లీలో మాట్లాడారు. నేను ఇదే ఆ అసెంబ్లీకి ఇచ్చిన సమావేశం ఇక రానని చెప్పారు. నన్ను గెలిపించిన ప్రజలు